ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. దత్తాత్రేయ నమ. మనం ఈరోజు శ్లోకం 29 శ్లోకం చెప్పుకుంటున్నాం. దేని గురించి? జ్ఞాని ఈ ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాడు, అతనే ఏమైనా కర్తృత్వాన్ని చూస్తున్నాడా, మొత్తం లయం చేసేస్తున్నాడు, కర్తృత్వాన్ని భూతత్వాన్ని లయం చేస్తున్నాడా అనేది మనకి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్లోకం ఏంటంటే, ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటే ప్రకృతికి దాన్ని మాయ అంటారు. మాయకి 3 గుణాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మాయ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది, లేని దాన్ని సృష్టిస్తుంది కూడా. అదే ఆవరణ శక్తి, విక్షేపణ శక్తి. దానికి 2 గుణాలు ఉన్నాయి మాయకు. అదే చైతన్య శక్తి, సత్తు ప్రచిత్తు. కాబట్టి అది ఇప్పుడు శాస్త్రం. సత్తో పాటు చిత్తు కూడా, సత్తున్న కానీ చిత్తు కూడా ఉంటుంది. అది ఇప్పుడు శాస్త్రమైంది. చైతన్యం, మనందరికీ చైతన్య శక్తి ఇచ్చేది కూడా చిత్తే. అయితే మరి ఈ మాయ ఇంత గొప్పది ఏంటి? మరి 3 గుణాలు కలిగి ఉండటం వల్ల ఏం చేస్తుంది? దానికి 3 గుణాలు భగవంతుడు, ఆ పరబ్రహ్మ కలగజేశాడు ఆ మాయకి. ఆ మాయ ఆ 3 గుణాలతో ఏం చేస్తుందంటే ప్రకృతి ఏర్పడుతుంది. దాన్ని ప్రకృతి అంటే మాయ తయారు చేసింది ప్రకృతి. ఈ 3 గుణాలతో చేస్తుంది. ఈ 3 గుణాలతో చేస్తున్న ప్రకృతి అదే 3 గుణాలు కలిగి ఉన్నది. కర్మలు చేసేది కూడా అది. కర్మ చేసిన ఎందుకంటే ఈ జగత్ ఎట్లా తయారైంది, ఈ శరీరం ఇది ఎట్లా పనిచేస్తున్నది అంటే ఆ త్రిగుణాల వల్లనే కర్మలు జరుగుతున్నాయి. ఆ త్రిగుణాల శక్తి వల్లనే కర్మలు జరుగుతున్నాయి. జగత్తు వ్యాపిస్తున్నది. ఈ యొక్క శరీరం కూడా దాంట్లోనే మగ్గిపోతుంది. శరీర ధర్మం, జగద్ధర్మం మొత్తం కూడా ఈ 3 గుణాలతోనే కూడుకొని ఉన్నాయి. చేసేది ప్రకృతి ధర్మం. దాన్ని ప్రకృతి ధర్మం అంటారు. ఏంది ఆ ధర్మం? ఇది కర్మ చేస్తుంది, పుట్టుతుంది, గిట్టుతుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, చచ్చిపోతుంది. ఇది దాని యొక్క గుణగణాలు. అయితే ఇప్పుడు ప్రకృతి వల్లనే, దానికి ఉన్న గుణాల వల్లనే కర్మలు జరుగుతున్నాయని మనకు స్వామి చెప్తున్నాడు, గురువుగారు. ఒకటి. రెండోది, ఈ త్రిగుణాల చేతనే కర్మలు సర్వసహ సమస్తం జరుగుతున్నాయి. అహంకారం చేత విమూఢాత్మ మోహితుడమైన ఈ జీవుడు అహంకారం, నేను చేస్తున్నాను, నేనే నేనే కర్తని ఇది మన్యతే. ఆ ప్రకృతి యొక్క గుణాల చేత అది మాయ చేస్తుంటే కర్మలో వీడేం చేస్తాడు? జీవుడు నేను చేస్తున్నాడు, మధ్యాహ్నం వీడు వేసుకుంటున్నాడు కర్త. నేను అది కర్మల అక్కడ చెప్తే అహంకారం వల్ల, అహంభావం వల్ల ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే నేను విమూఢాత్మ మూఢత్వంతో మూర్ఖుడై మోహితుడై, ప్రకృతికి మోహితుడై ఈ త్రిగుణాల చేత నేనే కర్తను, నేనే భోక్తను, నేనే కర్త, కర్మక్రియ నేనే, ఈ శరీరమే నేనే, అంతా ఈ భోక్తత్వం చేసేది నేనే, అనుభవించేవాడిని నేనే, చూసేవాడిని,
మూడు గుణం అట్నే మంచి సత్వగుణం చేస్తేనే మంచి కర్మ చేస్తాడు, రజోగుణం చేస్తే కోరుకుంటాడు, అన్ని కోరికలు పుడుతుంటే అన్ని కోరుకుంటే అన్ని కర్మలు చేస్తూనే పోతుంటాడు. ఆ రజోగుణం చేసిన కోరికలు ఉంటే అవన్నీ ఏం చేస్తాయి, ఇంద్రియాల వాసన బట్టి అవి వాసనల వల్ల మనసుకు చేరేస్తే ఇంద్రియాలు, ఆ మనసుకు చేరేస్తే ఆ మనస్సు ఏం చేస్తుంది, బుద్ధితో చెప్పి దాన్ని సాధించడానికి ఒక ప్రాణం చేస్తుంది. ఆ విధంగా శరీరం లోపడిపోతుంది. శరీరం చేత ప్రకృతి ఈ గుణాల చేత చేయబడుతుంది. రజస్సు గుణాలు చేస్తే అవి సాధిస్తే సుఖం, సాధించకపోతే శరీరానికి దుఃఖం. ఇకపోతే తామస గుణం ఏంటి, ఈ రజోగుణం వల్ల అన్ని కోరుకుంటే మనసు కోరుతుంది, బుద్ధి చెబుతుంది. ఒక అది కావటానికి దాన్ని సాధించడానికి ఎంతకైనా ఇస్తుంది, అదే తామస గుణం. అరిషడ్ వర్గాలతో ఏదేం చేస్తుంది అది. సామధాన భేదండోపాయాలతో అన్నిటిని సాధించాలని దాచేస్తుంది. రాక్షసత్వం కూడా పాటుపడుతుంది ఒక్కొక్కటి. తామస గుణం ఉంటుంది, రాక్షసత్వం తామస గుణం. అయితే ఇప్పుడు చేసేది ఎవరు, శరీరమా? కాదు, శరీరం శాస్త్రం కాదు, అది పుడుతుంది, గిడుతుంది, చచ్చిపోతుంది. కాబట్టి అది చేయట్లేదు యాక్చువల్. మరి ఆత్మ చేస్తున్నదా? అహం అంటే ఎవరు? శరీరాన్ని నేను అంటున్నది ఈ యొక్క మన ఈ లోకంలో శరీరం ఏమంటుంది, నేనే అన్నిటికీ మూలం అంటుంది. ఆధ్యాత్మిక భావంలో చేరొక భావం నేను శరీరాన్ని నేను అంటే శరీరం, కర్తను నేనే, భోక్త నేనే చేస్తున్నాను అంటుంది. ఏ లోకం అర్థం, ఏ లోకంలో పరమార్థ స్వభావంలో పారమార్థిక మన దాంట్లో అర్థంలో పారమార్థంలో శరీరం అన్నది ఆత్మ. నేనంటే పారమార్థికంగా ఆత్మ ఏంటది, అది చెయ్యదు, అది సాక్షిభూతం మాత్రమే ఉంటుంది. దానికి ఏ కర్తకు సంబంధం లేదు, అది సాక్షిగా చూస్తూ ఉంటుంది. అంతేగాని దేనికి అంటదు, దేనిని పూనుకోదు, ఏది చేయదు. ఉట్టి సాక్షిగా మాత్రం ఎప్పుడూ మెరుగుతూ ఉంటుంది. నువ్వు చేసే కర్మలన్నింటినీ, నీ శరీరం చేసే అన్నిటినీ అది చూస్తుంది. నీ మనస్సు, నీ బుద్ధి, నువ్వు చేసే యథ వ్యవహారం మొత్తం అంతా అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఎవరు? ఆత్మ. దాని గుణమే అది, సాక్షిభూతది, అకర్త. అది అకర్త. అంటే ఇప్పుడు మనం ప్రకృతి గుణాల వల్ల కర్మలు జరుగుతున్నాయి, దీని భావం అన్నీ. కానీ ప్రకృతి గుణాల వల్ల, త్రిగుణాల వల్ల కర్మలు చేస్తున్నాం, జీవత్వం జీవుడు చేస్తున్నాడు. కానీ అహంకారంతో జీవుడు ఏమంటున్నాడంటే, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నాకే సంతోషం, ఈ ఇల్లు నేను కట్టాను, అది కారణం, అది నేను నాదులు పుట్టుకొస్తున్నాయి. ఈ నేను నాదుల వల్ల, ఈశ్వరత్రయం వల్ల వాడు కర్మలను సంకల్పాలు కలిగి కర్మలు చేస్తున్నాడు, కర్తృత్వం వహిస్తున్నాడు, బంధనాలు ఏర్పరచుకుంటున్నాడు, మోక్షానికి దూరం అవుతున్నాడు. ఆత్మదర్శనం వాడికి కావట్లేదు. అనేక వాటి జ్ఞానం సేపు అహంకారం వల్ల నేను నాది, నా భార్య, నా కొడుకులు, నా పుత్రులు, నేనే సంపాదించాలి, నేనే సంపాదిస్తున్నాను, ఇది నాకే కావాలి, తండ్రి కొద్దు నాకు. ఈశ్వరత్రయం అంటే అదే దార, పుత్రులు, ధనం. డబ్బు సంపాదించాలి, భార్య పిల్లగాన్ని పోషించుకోవాలి, సంసారంలో చిక్కుకోవాలి. ఎవరికి ఏ రుణాల సంబంధమే లేదు. దీనిలోనే సంసార చక్ర బ్రహ్మణ తిరిగి పుడుతుంటాడు, గిట్టుతుంటాడు, చస్తుంటాడు. అట్నే అసలు కర్మని చేసేది ప్రకృతి, దాని గుణాల వల్ల చేయబడుతుంది. మరి దాని కొరకు ఎందుకంటే మనసు చెప్తుంది వాడికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఎవరో ఒక గురువు చెప్తాడు,
నువ్వు కుబేరుని పూజ చేయి, దానికి ఒక యంత్రం కొనుక్కో, దానికి ఒక ఇటు యజ్ఞం చేస్తే నీకు సుఖం వస్తుందంటే వీడేం చేస్తాడు? ఆ డబ్బు కొరకు, తన భార్య సుఖం కొరకు, తన పుత్రుడి సుఖం కొరకు, సంపాదించడం కొరకు వాడు ఆ కర్మ చేస్తాడు. ఆ కర్మ తన మీద వేసుకుంటాడు, వాడు అనుభవిస్తాడు. అక్కడ బంధనాలు ఇట్లా వాడికి ఏర్పడుతూ ఉంటే వాడికి బంధనాలలో కూరుకుపోతాడు. అదొక భూమి. సంసారం అనేది ఒక భూమి. అందులో పోతూనే ఉంటాడు, దిగబడిపోతుంటాడు, ఎంతగా బయటికి రాడు. అందుకనే ఈ మనం ఈ శ్లోకం ఏం చెప్తుందంటే అకర్తత్వ బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది. నువ్వు అకర్తవి, బ్రహ్మతత్వంతో నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు అకర్తమైనా కూడా నీకు బ్రహ్మతత్వం లోపించడం వల్ల, అంటే ఆత్మజ్ఞానం లోపించడం వల్ల నీవు నేనే అహంకారంతో నేను చేస్తున్నానని బంధనాలు ఏర్పరచుకొని దూరం అయిపోతున్నావు, మోక్షానికి దూరం అయిపోతున్నావు అని చెప్తున్నాను. ఎట్లా అంటే ఆత్మ అది యాక్చువల్గా మన వేద సనాతన ధర్మం ప్రకారం మనకు ఉన్నది ఆత్మ. ఆత్మ వల్లనే మనకి శరీరం అనేది చైతన్య ప్రకృతి ధర్మం వల్ల, ప్రకృతి వల్ల ఈ శరీరం పంచభూత శరీరం వచ్చింది. ఈ ఆత్మ కనపడకుండా శరీరం డామినేట్ చేస్తుంది. ప్రకృతి గుణాలతో డామినేట్. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి కదా, దాని ప్రకృతి అంటే పంచభూత స్వరూపం. ఈ పంచభూత స్వరూపంతో తయారు చేయబడ్డ ఈ శరీరం నేనే అనే అహంకారంతో నీకు కర్తలు నేనే, కర్మను నేనే, క్రియను నేనే అని విరవికి మొత్తం వేసుకుంటున్నాడు, మొత్తం బాధపడుతున్నాడు, సంసార చక్రంలో తిరుగుతున్నాడు. అదే ఆత్మ ఏం చేస్తుంది? అది నిష్క్రియ, దానికి క్రియత్వం లేదు, నిర్లిప్తం, అంటించుకోదు, సాక్షిభూతం మాత్రం. ఏది ఆత్మ. ఈ ఈ యథవ శరీరమే అనేది మాయా స్వరూపంతో ఉన్న ఈ శరీరం, ఇది ఉందే, ఇది ఆవరణత అక్షి విక్షేపంతో కూడుకున్న ఈ శరీరం ఆత్మని మీదే శరీరం ఏర్పడుతుంది. ఆవరణ శరీరం, ఆవరణ శక్తి, విక్షేపంతో కూడుకున్నది. ఇది నేనే అని మొత్తం, నేనే పామును అని మనని భయపెడుతున్నది, ఈ సంసారంలో లాగుతున్నది. థర్డ్ యాక్చువల్ ఉంటే అది ఏం చెప్తుంది? పాము అంటుంది అని మనం భయపెట్టి మన ఇందులో దింపి మనని నాశనం చేస్తుంది శరీరం. మరి అటుపక్క ఆత్మసాక్షిభూతమే అంటున్నారు, ఇటుపక్క శరీరము చేయటం లేదు, అహంకారం వల్ల వీడు చేస్తున్నాడు అన్నాడు. చేసేది ఎవరు? ప్రకృతి గుణాల వల్లనే కలుగుతుంది అని క్లియర్గా స్వామీంద్రుడు బోధించాడు. ఈ శరీరం అర్థమైంది కదా, ఈ గుణాల దీనివల్లే మనకు జరుగుతుంది, ప్రకృతి గుణాల వల్ల చేస్తుంది. కానీ దీనికి సంబంధం లేదు. అహంకారంతో శరీరం నేను అనే ప్రకృతి ఇది వల్ల మంచిగా కర్మ చేసి తన మీద వేసుకుంటుంది, కర్తృత్వం వేసుకొని బంధనాన్ని ఏర్పరుచుకొని మోక్షానికి దూరం అవుతుంది. ఇక మరి కర్తృత్వం ఎలా పుడుతున్నది అంటే ఆత్మ చైతన్యం వల్ల. ఆత్మ చైతన్యం ప్లస్ మనస్సుకు ఉపాధి. అంటే ఆత్మకు చైతన్యం లేదు కరెక్టే, కానీ దాని చైతన్యం ఉంటేనే శరీరానికి పనిచేస్తుంది. మనస్సు, ఇంద్రియాలు అన్నింటిలో ఆత్మ చైతన్యం ఉంది. ఈ చేసే శరీరమే కదా మరి చేసింది నేను అహంకారం వల్ల శరీరాన్ని ఏం చేశానది అన్నప్పుడు అది ఎట్లా చేస్తున్నది? శరీరం యొక్క ఆత్మ చైతన్యం ఉండబట్టే చేస్తున్నది అనుకుని అది కూడా ఒక కర్మ చేయటానికి అది ఎట్లా చేస్తుందంటే కర్మ ఆ చైతన్యం వల్ల ఒకటి. ఇంకోటి మనస్సు అనే ఉపాధి వల్ల. మనస్సు అన్నిటికీ కారణం మనసే. ఈ జగత్తులో ఏర్పడటానికి ఈ యొక్క మన శరీరం ఏర్పడటానికి అన్నిటికీ మనసే కారణం. ఎందుకు? మనసు ఉపాధి అది.
అంతేగా శరీర ఉపాధి ఏం శరీరం అంత ఉపాధి, అట్నే మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ ఉపాధులు. అందులో ఈ కర్తృత్వానికి మనసే కారణం. సృష్టి అసలు ఈ జగత్తు కారణం మనసే. ఈ శరీరం కారణం. ఎందుకంటే అనేకమైన కోరికలు కోరుతుంటుంది, ఇష్టం వచ్చిన కోరుతుంటుంది. దానికి ఈ ఈ త్రిగుణాల చేత 3 రకాల కోరికలు, 3 సత్వగుణం కోరికలు కోరుతుంది, రజగుణం కోరికలు, తామస గుణం కోరికలు కోరుతుంది. దాని ప్రకారం నడిపిస్తుంది బుద్ధి. అందుకని మనస్సు ఆత్మ ఈ రెండే ఈ కర్మ చేయడానికి ఒక రకం కారణం. కర్తృత్వం వహించడానికి, శరీరాన్ని కర్తృత్వం వహించేలా చేయడానికి కూడా ఈ మనస్సే. నువ్వే చేయి, నీదే అని చెప్తుంది. నేను చేస్తున్నాను అనే భావం కలిగించేది కూడా మనస్సే. అట్లా బంధనాలు ఏర్పడుతున్నాయి. మనసు వల్ల మనకి బంధనాలు అని. ఆత్మ వల్ల ఏ బంధనం లేదు, ఆత్మకి ఏ బంధనం లేదు, ఒక సాక్షిభూతమే. ఇక మన బంధనం ఎట్లా అవుతున్నాయి మనకి? ఆత్మ మీద బంధనం వేరే ఎవరేస్తున్నాడు? శరీరం వేస్తుంది. శరీరం వేస్తున్నది. శరీరం ఎవడు? మనస్సు అనేది ఉపాధి, బుద్ధి అనేది మెయిన్గా మనసు అదే కోరుతుంది. అదే బంధన సంకల్పాలకి మూలం అదే చేస్తుంది. దానివల్ల బంధనాలు ఏర్పడి దానివల్ల నీవు జన్మలు ఏర్పడుతున్నాయి. ఇక అంత ఫలితాలు, కష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ ఏర్పడుతున్నాయి. ఇక అజ్ఞాని అనేవాడు ఎలా ఉంటాడు అని చూద్దాం. వాడు కూడా కర్మ చేస్తాడు. వాడు ఈ శరీరంతోనే ఇట్లా చేస్తాడు. కానీ వాడి భావంలో ఈ అహంకారం ఉండదు. నేను చేస్తున్నాను అనే ఒక భావన కూడా ఉండదు. వాడికి ఉండేది ఏంటి? నేను అకర్తను, నేనెవరిని, నేను ఆత్మస్వరూపును. జ్ఞాని అంటే వాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉన్నవాడు. వాడికి తెలుసు నేను పరబ్రహ్మ యొక్క అంశతో ఉన్నవాడిని, నాకు సంబంధమే లేదు. ఈ శరీరం ఒక భ్రాంతి, ఇది ఒక భ్రమ, ఇది ఒక చిదాభాసుడు, ఆభాస మాత్రమే అని తెలుసు. కాబట్టి వాడు దీని జోలిపోడు. నేను చేస్తున్న ఆభాస ప్రతిబింబం, బుద్ధిలో ఉన్న ప్రతిబింబమే ఈ శరీరం. మనం ఈ శరీరం ఏంటి మన ప్రతిబింబం. మనం విజ్ఞానం కాదు. ఈ ప్రతిబింబం ఎట్లా చేస్తుంది? ఆ భగవంతుడు మన బుద్ధిలో ఒక దర్పణం పెట్టాడు. ఆ దర్పణంలో పడుతున్నది ఈ నానా రకాల బొమ్మలు పడుతున్నాయి. నానా రకాల రూపాలతోనే భగవంతుడు ప్రతిబింబాన్ని ఏర్పరిచాడు. అవన్నీ చూసుకుని అదే జగత్తు ఏర్పడుతుంది. అదే జీవుడికి నానా రూపాలుగా జీవుడికి ఏర్పడ్డది. ఆ బుద్ధి అనే దర్పణంలో పడుతున్నాడు బొమ్మలు. సినిమా ప్రొజెక్షన్ తెర మీద పడుతుంటే బొమ్మలు అలాగా ఈ బుద్ధి అనేది కర్టన్. సినిమా ప్రొజెక్షన్ చేస్తే కర్టన్ ఉంటుంది. ఆ కర్టన్, ఆ సినిమా కర్టన్ అంటే బుద్ధి. ఆ తెర ఆ తెర దర్పణం. అది ఆ దర్పణం అక్కడ ఏముందా? నీళ్ళు ఏమీ లేదు. ప్రొజెక్షన్ చేసిన పైన ఒక బొమ్మ వస్తుంటుంది, పెద్ద పోతుంది. అలాంటిది ఆ కట్టెల మీద పడే బొమ్మ ఏమైనా చేస్తున్నది? ఏమన్నా అది అక్కడ అందరూ మనం చూస్తుంటాం కదా. యుద్ధం చేస్తుంది, ఏదో ఆడతారు, డ్యాన్సులు చేస్తుంది, అవి చేస్తాయి. కానీ ఆ తెర కానీ అది కానీ ఏమన్నా ఎగురుతున్నదా? ఏదీ లేదు. నీ కళలో ఎట్లా నువ్వు భ్రమిస్తున్నావో, కళ నిజం అనుకుని భ్రమిస్తున్నావో, ఆ తెర మీద పడిన బుద్ధి, నీ బుద్ధి దర్పణం మీద దాన్ని పనిచేస్తున్నటువంటి ఈ జీవితాన్ని కూడా అటువంటిదే. ఆ కళ లాంటిదే. అదే భ్రమ. అది తెలుసుకోకపోవటమే అజ్ఞానం, అదే అవిద్య. అది తెలుసుకున్నప్పుడు ఈ యొక్క శరీరం ప్రతిబింబమే, చిదాభాసుడు వీడు, దీన్ని ఏమి చేయలేడు అన్నప్పుడు కర్తృత్వం ఉన్నదిగా. ప్రతిబింబం నీకు ఎలా చేస్తుంది? చేయి. అందుకొరగా నీవు ప్రతిబింబం చేస్తున్నా. ఇప్పుడు నా బొమ్మ ఇక్కడ కనపడుతున్నది. ఆ బొమ్మ ఏమైనా చేస్తుందా? నేను ఇక్కడ చెబుతుంటే అది చూపిస్తుంది అంతే. నేను పక్కన తప్పుకుంటే పోతుంది. ఆ బొమ్మకే సంబంధం. ఆ బొమ్మ ఏంటి, దాని విలువ ఎంత, దాని ఇదంతా. అట్నే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడు
ఆ నీ బుద్ధిలో అన్ని బొమ్మని ఈ నానా రూపకాలు జగత్తు మొత్తాన్ని కూడా ప్రతిబింబంలాగా ఒక సినిమాలాగా రీల్స్ లెక్క మనని పంపిస్తాడు. ఎన్ని ప్రతిబింబాలు మనకు ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క బుద్ధి పెట్టాడు. ఆ బుద్ధి దర్పణం పెట్టి అక్కడ అందులో చూపించి ఆడిస్తున్నాడు, కట్టెల మీద ఆడిస్తున్నాడు. సినిమా తయారేసి సినిమాల ఆటలు అందరి పాత్రధారణం మనమంతా. అందరి ప్రకృతి చూస్తారు, ప్రకృతి జగత్తు అది. అన్ని సినిమాలన్నీ వస్తాయి కదా, సముద్రాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అటు జగత్తు వస్తుంది, మనుషులు బొమ్మలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్ని బింబాలు. ఇదంతా సినిమా రీల్ అంటే భగవంతుడికి సినిమా రీలు వేస్తున్నాడు. ఇట కట్టెల మీద మనకు బుద్ధి లాంటి దాన్ని పెట్టి అక్కడ ఆడిపించి మనం నిజానికి సినిమా సేపు నిజంగానే భావిస్తాం. కొంతమంది ఆ దుఃఖాన్ని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, సంతోషపడేవాళ్ళు ఉన్నారు, రకరకాల భావాలు వ్యక్తికి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి కాదు, జ్ఞాని అటువంటి స్థితిలో ఉంటాడు. ఇది కాబట్టి నాకు సంబంధం లేదు, నేను అకర్తని అనే స్పష్టతగా ఉంటాడు జ్ఞాని. ఇక ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి ఏంటి సంబంధం అంటే, నీ నైవ కించిత్ కరోమి, నైవ కించిత్ కొంచెం కూడా నేను ఏమి చేయటం లేదు అని ఉపనిషత్తం స్పష్టంగా చెప్పినాయి. జ్ఞాని భావం అది. జ్ఞాని భావం ఏంటి? నైవ కించిత్ కరోమి, నేను కొంచెం కూడా చేయలేదు. వాడు ఉపనిషత్తుల భావాన్ని తెలుసుకొని వాడు ఆ స్థితిలో వెళ్ళిపోయాడు. మనం ఆ ఉపనిషత్తుల సారాన్ని మనం పట్టించుకోము, అదే జ్ఞానం. ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం, బ్రహ్మసూత్ర సారం, ఆ ప్రస్థానంతర జ్ఞానమే. అవి తెలుసుకుంటే మన జ్ఞానం వస్తుంది. అప్పుడు అజ్ఞానం పోతుంది. మన శరీరం ఏంటి, మనం ఏంటి, ఆత్మ ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి అన్నీ తెలుస్తుంది. అది నువ్వు చదువుకోవడం చెయ్యవు. నువ్వు చేసేది అవిద్య సంబంధం ఏంటంటే ఈ లోక పుస్తకాలు చదువుకుంటూ ఈ లోకంలో ఉద్యోగం సంపాదిస్తావు, పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళు ఇదే చేస్తుంటావు. ఇటు అన్నాళ్ళు నువ్వు ఇటు చేస్తే అటు అన్నాళ్ళు అటుంటావు. ఎప్పుడు ఈ జ్ఞానం నేర్చుకుంటే అప్పుడు నువ్వు పరబ్రహ్మంలో లీనమైపోతావు. అందుకనే నువ్వు నైవంకించి కర్వమే అసంగో హేం పురుష, నువ్వు అసంగుడు. ఈ పురుషుడు నువ్వు మొత్తం అసంగుడు. దేనికి నువ్వు అంటావు? నీ ఆత్మని దేనికి అంటదు? నీ ఆత్మని దేనికి అంటదు? సాక్షిభూతమేది. ద్రష్ట, శ్రోత, మంత, బోధ, శ్రవణం, మననం, నిధి అన్నిటికీ అది ఇంటుంది, చేస్తుంది. కన్నులతో చూసినా, చేసిన, విన్నా, నోటితో పడినంత దేనికి సంబంధం లేదు. అది సాక్షి మాత్రమే. ఇంకోటి ఉదాహరణ చెప్పుకుందాం. ఈ శరీరం ఏంటి అంటే ఒక రథం లాంటిది. ఈ శరీరం ఒక రథం లాంటిది. ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, అవి గుర్రాలు మనం లాగుతుంటాయి. గుర్రాలు పరిగెడుతుంటాయి. ఇంద్రియాల ఎంత గుర్రం ఎంత పరిగెడుతాయి గుర్రాలు, ఆ విధంగా ఈ ఇంద్రియాలు అనేది ఈ లోక సుఖాల మీద పరిగెడుతుంటాయి. ఈ త్రిగుణాల వైపు పరిగెత్తుంటాయి. మరి దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా అంటే, మనస్సు అనే పగ్గం, మనసు ఇచ్చే పగ్గాన్ని మనసు స్థిరీకరించాలి. ఆ ఇంద్రియాలని పోకుండా వాటిని మనస్సు అనే పగ్గంతో పట్టుకొని లాగాలి. కానీ నీ మనసు అటే మోగుతుంది, బహిష్కృతమై ఆ యొక్క ఇంద్రియాలు ఏది కోరుకుంటే అటే వదులుతుంది. గుర్రాలను వదులుతుంది కానీ దాన్ని ఆపదు. ఈ మనసుకు చేతుల్లో ఆపేదే మనసు, ఆపేదే వదులుతుంటే గుర్రాలు పరిగెత్తి ఇంద్రియాలు అయిపోతే అవి సుఖాన్ని, అవి ఇవి కోరికలు అన్ని సంకల్పాలు చేస్తాయి. అన్ని సంకల్పాలు చేస్తే నీకు బంధనాలు ఏర్పాటు చేస్తాయి. మన పగ్గాలేవో చేతులు ఉండి వాడాపొచ్చు కదా అని అంటావు. ఆ పగ్గాల ఉంది బుద్ధి చేతిలో ఉంది. నీ బుద్ధి కూడా ఏం చేస్తుందంటే ఆ మనస్సు చెప్పినట్టే ఉంటుంది.
అది ఎటు పోలిస్తే ఆ మనసు ఆ ఇంద్రియాలు అవి కావాలంటే ఈ మనసు కోరుతుంది, బుద్ధి చెప్తుంది పోనీ అంటుంది. సాధిగాడు ఈ బుద్ధి సాధిగాడు పోనిస్తాడు. పోనిస్తే నీకు బంధనాలు, ఆ కర్మలు, దాన్ని సాధించడాలు, క్రియలు, కర్మలు, క్రియలు, ఇవన్నీ కర్తృత్వం, భోక్తృత్వం అన్నీ నీకు ఏర్పడతాయి. నీకు బంధనాలు అన్నీ ఏర్పడతాయి. మొత్తం నీ ఆత్మ కూరుకుపోతూనే ఉంటుంది. నీ ఆత్మ పైన అన్ని బంధనాలు అంతా పంచకుశాలతో నిన్ను శరీరం చేస్తున్నది. అంత ఆవరణ విక్షేపం చేసి పారేస్తుంది. నీ ఆత్మని కనపడకుండా చేస్తుంది. నిజమైన ఆత్మ కనపడదు నీకు. ఆ నిజమైన ఆత్మ చేసే పని ఏంది మరి? ఎక్కడ అంతలో ఉన్నది సాక్షిభూతంగా మొదలు చూస్తూనే ఉంటుంది. నీకు కనపడకుండా నీ బంధనాన్ని ఏర్పరిచినా అది సాక్షిభూతంగా నువ్వు చేసే పనులన్నిటికీ అది సాక్షి, విట్నెస్. మళ్ళీ నెక్స్ట్ జన్మ కారణ శరీరానికి నీకు తయారు చేయడానికి అదే కారణం. ఆ సాక్షాత్తు నువ్వు నీ పని చేయలేదు, నన్ను ఎవరు చూడటానికి కూడా వీలేదు. నీ ఆత్మసాక్షి ఆత్మసాక్షి అంటారు. నువ్వు ఆత్మసాక్షి చెప్పబోయే అంటారు. ఆత్మ సాక్షి ఎక్కడ చెప్తే తురియంలో నువ్వు చనిపోయిన తర్వాత తురియంలో పోతావు. అక్కడ అన్ని ఆత్మలు ఉంటాయి. అక్కడ ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి కాబట్టి ఈ శరీరం ఇక్కడ కాలిపోతుంది. సూక్ష్మ శరీరంలో నువ్వు ఉంటావు. అక్కడ నీ సూక్ష్మ శరీరం నీ కోరికలు ఈ ఇంతవరకు నీ చిట్ట మొత్తం అయిపోతారు. అక్కడి నుంచి నీకు మళ్ళీ జన్మ రావడంలో పుణ్యమా పాపమా ఏది ఎక్కువ అది దాని తగ్గ సూటబుల్ జన్మ నీకు మళ్ళీ కారణ శరీరం వస్తుంది. అదే కారణ శరీరం, లింగ శరీరం. మళ్ళీ నీకు మళ్ళీ భగవంతుడు ప్రాప్తి చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అనుభవిస్తుంటాడు. అందుకు దీన్ని రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, కర్త కనిపించడు, విచారణ చేసాడు. కనపడరా కర్త? కనపడ ఆత్మకర్త కాడు. డాక్టర్ శరీరం కూడా అసలు చేయనట్టే. నువ్వు మంచిగా ఆలోచిస్తుంది, శరీరం ఏం చేసింది? చేయలేదు. అసలు శరీరం ఉంటే ప్రతిబింబమైనా నీ శరీరం ఎక్కడ చేస్తుందా? అది ఆలోచించగా నీ శరీరం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ఈ జీవుడు తన మీద చేసుకుంటున్నాడు కర్తం అంతే. కానీ చైతన్య వాడు ప్రతిబింబమైన జీవుడు. ఇక వాడు ఎక్కడ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు? అదే జ్ఞానం. ఆ జ్ఞానం లేకనే ఇదంతా కూడా నా శరీరం చేస్తాను, నేను చేస్తున్నానని అందుకని నిశ్శబ్ద సాక్షి చైతన్యం. ఇదంతా మనం లోపలికి ఆలోచిస్తే హూయామ ఇవ చేస్తున్నారని ఇంకా ఆలోచిస్తే సాక్షి చైతన్యం. నిశ్శబ్దంగా సాక్షి ఉంటే దాని యొక్క చైతన్యం అనుకోవాలి. ఆ చైతన్యం లేకపోతే ఈ ప్రతిబింబం పనిచేయదు. కాబట్టి ఆ చైతన్యం ఈ ప్రతిబింబంతో చేయిస్తుంది. అదే ప్రకృతి. అదే ప్రకృతి గుణాలు చేస్తుంది. ప్రకృతికి లోనే ప్రకృతి గుణాలకు లోబడి నీవు ఆత్మ చైతన్యంతో చేస్తుంది. ఆత్మ చైతన్యం లేకపోతే శరీరం కలదు కాబట్టి దాని చైతన్యం. అది అందుకనే నిశ్శబ్ద సాక్షి చైతన్యం ఉన్నదాన్ని. శరీరం సాధనమే. ఈ శరీరమైన ఇది సాధనమే. ఇది ఏమి లేదు, బింబం అంతే, ఉపకరణం, ఇన్స్ట్రుమెంట్ అంటే. స్క్రూ డ్రైవర్ చేతులు పట్టుకుంటాం, అదేమి చేస్తుందా? మనం చేసేదంతా స్క్రూ డ్రైవర్ కాదుగా, మనం చేస్తాం. అదెంత సత్యమో ఈ శరీరం కూడా అంతే. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. అందుకని నేను స్వామి వివేకానంద గారు ఏం చెప్పానంటే, నేచర్ వర్క్స్. ప్రకృతి గుణాలు, ప్రకృతి అంటే దాని గుణాలు సత్వరజస్తమ గుణాలతో కూడుకున్న ప్రకృతి వర్క్స్, అది చేస్తున్నది. ద సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ విట్నెస్. ద సెల్ఫ్ అంటే ఆత్మ ఒక్క సాక్ష్యం మాత్రమే. ఇక ఈ మామూలు మనకు తెలుసు అద్వైతమైన కర్తృత్వం అనేది అవిద్యా కల్పితం. నేను చెప్పినలాగానే అవిద్యా కల్పితం అని కర్తృత్వం. ఆత్మ సాక్షిభూతం.
విశిష్టాద్వైతం వాళ్ళు ఏమంటారు? జీవుడు స్వాతంత్రం లేనివాడు, పరమాత్మ అధీనం, ఆడే కర్త. జీవుడు పరమాత్మ అధీనంలో ఉండి కర్తృత్వం వహిస్తున్నాడు అంటారు. ఈ ద్వైతాలు ఏమంటారు? జీవుడు నిజమైన కర్త అంటారు. ఎందుకంటే జీవుడు వేరే, ఆత్మ వాడు అక్కడే పరమాత్మ అధీనంలో ఉండి చేస్తున్నాడు జీవుడు అన్నాడు విశిష్టాద్వైతం వాళ్ళు. ఇక్కడ ద్వైతంలో వీళ్ళే ఉంటారు, జీవుడు వేరే దేవుడు వేరే కాబట్టి జీవుడే కర్తతో అందుకు అనుభవిస్తున్నాడు పో అన్నాడు వీడు. భోక్త వాడే, కర్త వాడే, జీవుడే కాబట్టి వాడి కర్మ అనుభవిస్తాడు. మోక్షం రాదు. మోక్షం రావాలంటే భగవంతుని విష్ణువుని ఆరాధించాలి, భక్తి ప్రపత్తి శరణాగతి చేస్తే వస్తుంది అంటాడు. వాళ్ళు కూడా అంతే అంటారు, భక్తి ప్రపత్తులే శరణాగతి చేయమన్నారు. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటి? వీళ్ళకి వాడికి జీవుడే రెస్పాన్సిబుల్ అన్నారు. అక్కడ జీవుడు మీద మొత్తం నెట్టలే, పరమాత్మ యొక్క అధీనంలో ఉండి చేస్తున్నాడు. పరమాత్మ తెలుసు జీవుడితో చేస్తున్నాడు. పరమాత్మ యొక్క ఒక దృష్టిలో ఉండే జీవుడు చేస్తున్నాడు. ఇక తురియ స్థితిలో మనం ఈ స్థితిలో ఉన్నాయి కదా, మనం జాగ్రత్త అవస్థలో నేను చేస్తున్నాను అనుకుంటాం. మన జాగ్రత్త అవస్థలో ఏమంటాం? నేను చేస్తున్నాను అని ప్రకృతి గుణాలతో అంటాం. స్వప్నంలో ఏం చేస్తాం? వాడు అక్కడి చేయడు, వాడు ఆ చేసేది నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు. అది కళలో వచ్చినాయని నిజంగానే నాకు నాకు కష్టం వచ్చినా అనుభవిస్తున్నా అనుకుంటాడు, దుఃఖం వచ్చినా ఏదైనా పాము కుట్టినా కుట్టిందని అనుభవిస్తాడు. వాడి అనుభవం మాత్రమే ఉంటుంది అక్కడ స్వప్నంలో. ఇక్కడ జాగ్రత్తలో చేస్తుంటాడు, కర్మ చేస్తున్నట్టుగా ఈ కర్మ నడుస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అక్కడ అనుభవమే ఉంటుంది. ఇక్కడ కర్త, అక్కడ అనుభవం. ఈ సుషుప్తిలో కర్తభావం అది ఏమీ లేదు. అక్కడ ఏమి ఉండంతా లయమే. నీకు అది ఏమీ తెలియదు, నువ్వు చేసేది తెలియదు, కర్తృత్వం తెలియదు, భోక్తృత్వం కూడా తెలియదు, అన్నీ లయమైపోతాయి. సుషుప్తి అవుతుంది. ఈ తురియాలు ఏంటి? అక్కడ కర్త ఉండడు. దీనిగా శరీరం ఇక్కడ పడిపోయింది కాబట్టి కర్త లేడు. సూక్ష్మ శరీరం ఒకటే ఉంటుంది, భోక్త కూడా లేడు. కర్త లేడు, భోక్త లేడు, అక్కడ ఏమి లేడు. మరి ఎవరు ఉన్నారు? ఒక సాక్షి మాత్రం ఉంటాడు. తురియంలో సాక్షిభూతం ఉంటుంది. నేను చెప్పే సాక్షి తురియంలో ఉండి మళ్ళీ జన్మ కారణం, కారణ శరీరంతో మళ్ళీ జన్మ కారణమవుతుంది. అక్కడ సాక్షి తురియంలో సాక్షి మాత్రమే ఉంటుంది. తురియాంతరంలో ఆ సాక్షి కూడా లయమైపోతుంది. ఇక మనం బ్రహ్మజ్ఞానంలో మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రకృతి కర్మ యంత్రం. ప్రకృతి వన్నీ కర్మలు నడుస్తున్నాయి, అదే యంత్రం. అహంకారం కర్త యొక్క భావం. అహంకారం నేను చేస్తున్నాడు ఒక భావన పెట్టుకున్నాడు, ఒక కర్త భావం అహంకారం అని. వాడు చేయకపోయినా కూడా నేను అనేసుకున్నాడు అహంకారం. జీవుడు చెప్పాక చిదాభాసుడు, ప్రతిబింబం. జీవుడు ఎప్పుడు చిదాభాసుడు, వాడు అదే లేదు, చేసేది పాడలేదు. కానీ అహంకారం వల్ల వాడు నేను చేస్తున్నాను, వాడు వేసుకున్నాడు. జ్ఞాని ఏం చేస్తున్నాడు? అకర్త సాక్షి. వాడికి తెలుసు జీవుని నేను చిదాభాసుడిని, నాకు ప్రతిబింబం కాబట్టి నాకేం సంబంధం లేదని అకర్తనని వాడు నేను సాక్షిభూతుడిని అన్నట్టుగా వాడు తెలుసుకుని జ్ఞాని అట్నే ఈ ప్రపంచంలో ఉంటాడు, సాక్షిభూతుడిలాగానే ఉంటాడు. అంటే ఆత్మ ఎలా ఉందో ఆత్మ జ్ఞానం వచ్చింది కాబట్టి ఆత్మలాగానే ప్రవర్తిస్తాడు. ఈ బ్రహ్మంలో నిష్క్రియ చైతన్యం, అక్కడ ఏది నిష్క్రియ, అది ఏది ఉండదు. అక్కడ సాక్షిభూతం కూడా ఉండదు, మొత్తం లయమే బ్రహ్మంలో. ఈ యొక్క దీంట్లో సాక్షిభూతుడు ఆత్మలో, ఆత్మజ్ఞానంలో సాక్షిభూతం ఉంటుంది. అక్కడ అంటే అదే తురియం. అక్కడ పైకి పోతే ఇంకా బ్రహ్మాండంలోకి వెళ్ళిపోయావు అనుకో, నీకు అక్కడ ఆ సాక్షిభూతం కూడా లేదు, ఏది లేదు ఉన్నది శుద్ధమైన సచ్చిదానంద స్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు. ఆ జ్ఞానం మాత్రమే నీకు ఉంటుంది. నమస్కారం. ఈ బాడీ ఎపిసోడ్ ఇంతటితోటి సమానం.